హైదరాబాద్కు మరో 3 రోజులు రెయిన్ అలర్ట్. ఉరుములు మెరుపులతో భారీ వర్షాలకు ఛాన్స్. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం. ప్రభాకర్ రావు, శ్రవణ్కు రెడ్ కార్నర్ నోటీసులు. డ్రగ్స్ రహిత సమాజమే పోలీసుల లక్ష్యం. యువత సహకారం కావాలన్న సిపి తరుణ్ జోషి. హైదరాబాద్లో మరో రియల్ ఎస్టేట్ సంస్థ చీటింగ్కు పాల్పడింది. ఫ్రీ లాంచ్ పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసింది జిఎస్ఆర్ ఇన్ఫ్రా గ్రూప్. కొల్లూరు, మోకిలా, అబ్దుల్లాపూర్ మేట్, యాదాద్రి భారీ వెంచర్లు అంటూ ప్రచారం చేశారు. పేద మధ్యతరగతి ప్రజలు, సాఫ్ట్వేర్ ఉద్యోగుల నుంచి ఇన్వెస్ట్మెంట్ పేరుతో భారీగా పెట్టుబడులు సేకరించారు సంస్థ ఎండీ శ్రీనివాసరావు. అలా 2020 నుంచి డబ్బులు వసూలు చేశాడు. 3 సంవత్సరాలైనా ప్రాజెక్టు కంప్లీట్ చేయకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు ఎండీ శ్రీనివాసరావు. దీంతో హైదరాబాద్ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. జిఎస్ఆర్ ఇన్ఫ్రాపై 2 కేసులు నమోదు చేశారు సిసిఎస్ పోలీసులు. హైదరాబాద్లో మరో రియల్ ఎస్టేట్ సంస్థ చీటింగ్కు పాల్పడింది. ఫ్రీ లాంచ్ పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసింది జిఎస్ఆర్ ఇన్ఫ్రా గ్రూప్. కొల్లూరు, మోకిలా, అబ్దుల్లాపూర్ మేట్, యాదాద్రిలో భారీ వెంచర్లు అంటూ ప్రచారం చేశారు. పేద మధ్యతరగతి ప్రజలు, సాఫ్ట్వేర్ ఉద్యోగుల నుంచి ఇన్వెస్ట్మెంట్ పేరుతో భారీగా పెట్టుబడులు సేకరించారు సంస్థ ఎండీ శ్రీనివాసరావు. అలా 2020 నుంచి డబ్బులు వసూలు చేశాడు. 3 సంవత్సరాలైన ప్రాజెక్టు కంప్లీట్ చేయకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు ఎండీ శ్రీనివాసరావు. దీంతో హైదరాబాద్ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. జిఎస్ఆర్ ఇన్ఫ్రాపై 2 కేసులు నమోదు చేశారు సిసిఎస్ పోలీసులు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదా, అనిల్, హైదరాబాద్ లో మరో రియల్ ఎస్టేట్ కంపెనీ ఫ్రీ లాంచ్ పేరుతో పబ్లిక్ ని మోసం చేసింది. యాక్చువల్ గా 2020 నుంచే ఇటు కొల్లూరు, మోకిల్లా, అబ్దుల్లాపూర్ మెట్ తో పాటు యాదాద్రిలో ఓపెన్ ఫ్లాట్స్ ఉన్నాయి, వెంచర్లు కూడా ఓపెన్ చేశాం. తక్కువ ధరలోనే, అంటే మార్కెట్ రేట్ కన్నా చాలా తక్కువ ధరకే మేము ఫ్లాట్లు, ఇల్లు కట్టిస్తున్నాం. ఇదే కాకుండా యాదాద్రి ఏరియాలో ఓపెన్ ఫ్లాట్స్ కూడా ఉన్నాయంటూ కూడా చాలా వరకు వీళ్ళు మార్కెటింగ్ చేశారు. సో మార్కెట్ రేట్ కంటే ఇంకా తక్కువగా వస్తుంది కాబట్టి చాలా మంది జనాలు ముందుగానే అట్రాక్ట్ అయ్యారు. వీళ్ళు ఏం చెప్పారంటే ఫ్రీ లాంచింగ్ అంటే ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వకుండా డబ్బులు కడితే మీకు ఉన్న మార్కెట్ లో ఉన్న రేట్ కంటే మేము తక్కువకి ఇస్తాం కాబట్టి ముందుగానే వచ్చి బుక్ చేసుకోవాలంటూ పబ్లిక్ ని మోసం చేశారు. దీంతో మార్కెట్ రేట్ కంటే తక్కువ వస్తుంది, అంటే ఉన్న రేట్ కంటే ఒక 60 to 50% తక్కువ వస్తుంది కాబట్టి మనం లక్కీగా ఇల్లు కొనుక్కోవచ్చు అంటూ చాలా మంది పబ్లిక్ వెళ్ళి ముందస్తుగానే పే చేసారు. ఫ్రీ లాంచ్ ఉందనగానే పోయి పే చేశారు. కానీ 2020లో స్టార్ట్ అయిన ప్రాజెక్టు 2 ఏళ్లలో మీకు ఇల్లు ఇప్పిస్తామంటూ ఇటు కొల్లాపూర్ అలాగే మోకిల్లా ఈ 2 ఏరియాల్లో ఇల్లు ఇప్పిస్తామంటూ అప్పుడు చెప్పారు. సో 2 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళు అయింది, కానీ ఇప్పటి వరకు ప్రాజెక్టు ఇంతవరకు స్టార్ట్ కాలేదు. పబ్లిక్ ఎవరైతే కస్టమర్లు ఉన్నారో వాళ్ళకు ఇల్లు ఇవ్వట్లేదు. ఆడ ఈవెన్ ప్రాజెక్ట్ అనేది ఇంకా కంటిన్యూ అవ్వట్లేదు. సో దీంతో చుట్టూ తిరిగారు, ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ చుట్టూ లాస్ట్ 1 year నుంచి తిరుగుతున్నారు. దీంతో ఈ జిఎస్ఆర్ ఇన్ఫ్రా గ్రూప్ ఎండి ఎవరైతే ఉన్నారో శ్రీనివాసరావు, తను మీ డబ్బులు మీకు ఇస్తాను, మీరు కట్టిన డబ్బులకు ఇంట్రెస్ట్ తో సహా మీకు ఇస్తాను, ప్రస్తుతం ప్రాజెక్ట్ కట్టలేకపోతున్నాను చెప్పుకుంటూ వచ్చాడు. సో ఆ తర్వాత వీళ్ళు 1 year నుంచి ఆయన చుట్టూ తిరుగుతున్నారు, కానీ వీళ్ళకు ఇటు డబ్బులు రావట్లేదు. అసలు ఆ జిఎస్ఆర్ ఇన్ఫ్రా ఎండి శ్రీనివాసరావు కూడా కనిపించట్లేదు. సో దీంతో లాస్ట్ 2 months బ్యాకే కొల్లూరు పిఎస్ లో కొంతమంది అప్పుడు కేసు పెట్టారు. ఈయన మీద కేసు పెడితే అతను ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు పోయిండు, నన్ను విచారించొద్దని. హైకోర్టు కూడా ఆయన నువ్వు తప్పకుండా కొల్లూరు పిఎస్ లో నువ్వు అటెండ్ అవ్వాల్సిందే, చాలా మంది కామన్ పబ్లిక్ ని మోసం చేశావు, వాళ్ళ సొంత ఆశతోటి వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళందరినీ మోసం చేశావు కాబట్టి తప్పకుండా ఇన్వెస్టిగేషన్ కు హాజరు కావాలంటూ హైకోర్టు అతనికి ఆదేశాలు జారీ చేసింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు, అంటే లాస్ట్ 2 months నుంచి అతను అబ్స్కాండింగ్ లో ఉన్నాడు. అతను ఎక్కడున్నాడో తెలియదు. ఈవెన్ జిఎస్ఆర్ గ్రూప్ కు సంబంధించిన వాళ్ళ కార్పొరేట్ ఆఫీస్ క్లోజ్ చేశారు. సో దానిలో ఎంప్లాయీస్ ఎవరు కూడా రావట్లేదు, మేము కట్టిన డబ్బులు కూడా రావట్లేదు అంటూ కూడా వీళ్ళంతా బాధితులంతా ఒక్క దగ్గరికి చేరి వాళ్ళు సిసిఎస్ లో ఈరోజు కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసిన తర్వాత సిసిఎస్ పోలీసులు 2 కంప్లైంట్స్ తీసుకున్నారు. ఎందుకంటే ఒకటి కొల్లూరు పిఎస్ సంబంధించి పరిధిలో ఉన్న ఒక వెంచర్ కు సంబంధించి, ఇంకొకటి మోకిల్లా పిఎస్ పరిధిలో ఉన్న అక్కడ ఇంకొక ప్రాజెక్ట్ కు సంబంధించి 2 ప్రాజెక్టులకు సంబంధించిన బాధితులు ఎక్కువ ఉండడంతో 2 కేసులు నమోదు చేసి ప్రస్తుతానికి అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. శ్రీనివాసరావు ఇక్కడే ఉన్నాడా లేకపోతే విదేశాలకు ఏమైనా పారిపోయాడా అనే యాంగిల్ లో ప్రస్తుతానికైతే వీళ్ళు
పోలీసులు సిసిఎస్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. వన్స్ అతన్ని దొరికితే అతన్ని అరెస్ట్ చేస్తాము. అలాగే దీంతో పాటు గతంలో కూడా చాలా వరకు జరిగాయి. ఇటు ప్యారడైజ్ హైవే ప్యారడైజ్ అంటూ ఇటు సంగారెడ్డి ఏరియాలో కానీ లేకపోతే ఇటు అటు చాలా మంది ఇట్లాంటి ఫ్రీలాన్స్ మోసాలు జరుగుతున్న టైంలో ఇంకా కూడా బాధితులు బయటికి రావడంతో పోలీసులు అయితే ఎవరు కూడా ఇటు ఫ్రీలాన్స్ అని చెప్పినా మీరు అసలే మోసపోకూడదు, మార్కెట్ రేట్ కంటే తక్కువ ఉన్నదని చెప్పగానే మార్కెట్ లో ఒక ఎస్ఎఫ్టీకి 6,000 పలుకుతుంది అనుకో, మీరు 4,500కి ఇస్తారనగానే ముందుగానే ఫ్రీలాన్స్ పేరుతో డబ్బులు కట్టకూడదని చెప్తున్నారు. ఇదే కాకుండా మీరు ఇల్లు కొనాలనుకుంటున్నప్పుడు ఆ సంస్థ యొక్క ఏ ప్రాజెక్ట్ లో అయితే మీరు కొంటున్నారో దాని యొక్క బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలి. గతంలో వాళ్ళు ఎన్ని ప్రాజెక్టులు చేశారు, ఇన్ టైమ్ లో డెలివరీ చేశారా లేదా అనేది చూసుకోవాలంటూ కూడా పబ్లిక్ కి పోలీసులు సూచిస్తున్నారు. ప్రస్తుతానికి అయితే శ్రీనివాసరావు పైన కేసు నమోదు చేసి అతని కోసం అటు సిసిఎస్ పోలీసులు అయితే గాలిస్తున్నారు అనేది. రైట్ సదా, థ్యాంక్ యూ. ఆర్థిక ఇబ్బందులతో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ బాచుపల్లి పిఎస్ పరిధిలో ఈ ఘటన జరిగింది. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వసంత నగర్ కాలనీలో నివాసం ఉంటున్న వరప్రసాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. ఆర్థిక ఇబ్బందులతో 3 నెలలుగా రెంట్ కట్టలేదు. దీంతో ఇంటి ఓనరు అద్దె కట్టాలని దురుసుగా మాట్లాడినట్టు తెలుస్తుంది. మనస్తాపానికి గురైన వరప్రసాద్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు, శ్రవణ్కు రెడ్ కార్నర్ నోటీసులు అందించారు. అయితే అనారోగ్యం కారణంగా వైద్యం కోసం అమెరికాలో వెళ్లారు ప్రభాకర్ రావు. త్వరలోనే ప్రభాకర్ రావు వీసా గడువు ముగుస్తుందని చెప్పారు పోలీసులు. నిందితుల వీసా గడువు ముగిసిన తర్వాత భారత్కు తిరిగి రానున్నారు. ఇప్పటికే ఇద్దరికీ బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. ఛార్జ్ షీటు దాఖలు తర్వాత రెడ్ కార్నర్ నోటీసుల ప్రాసెస్ మొదలవుతుంది. కాగా అనారోగ్యంతో ప్రభాకర్ వీసా గడువు పెంచుకుంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లోనూ ఆకస్మిక సోదాలు చేస్తున్నారు. మాదాపూర్లోని ఓ హోటల్లో తనిఖీలు జరిపారు. ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ లేకుండా హాస్టల్స్ నడుపుతున్నట్లు నిర్ధారించారు. హాస్టల్స్లో గడువు మిగిలిన ఆహార పదార్థాలను గుర్తించారు. హాస్టల్ యజమానులకు నోటీసులు ఇచ్చారు. కల్తీ అయిన ఆహారాన్ని కస్టమర్లకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లోనూ ఆకస్మిక సోదాలు చేస్తున్నారు. మాదాపూర్లోని ఓ హాస్టల్లో తనిఖీలు జరిపారు. ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ లేకుండా హాస్టల్స్ నడుపుతున్నట్లు నిర్ధారించారు. హాస్టల్స్లో గడువు మిగిలిన ఆహార పదార్థాలను గుర్తించారు. హాస్టల్ యజమానులకు నోటీసులు ఇచ్చారు. కల్తీ అయిన ఆహారాన్ని కస్టమర్లకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల పలు షాపులు, హోటళ్లకు నోటీసులు ఇచ్చారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ప్రజలకు ఇచ్చే ఆహారం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ ఇచ్చిన ఆదేశాలతో హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్బులు, హాస్టల్స్లలోనూ ఫుడ్ చెక్ చేస్తున్నారు. హైదరాబాద్ అబిడ్స్లో ప్రమాదవశాత్తు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పేలింది. మహబూబయ్య జూనియర్ కాలేజ్ వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్ పేలి మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు స్థానికులు. ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు ఫైర్ సిబ్బంది.
కూకట్పల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం రేవంత్ ఎంపీ ఈటలను కలిసేందుకు తాను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటానన్నారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. ప్రభుత్వాలు మారినా ప్రజలకు చేసే అభివృద్ధిలో ఎలాంటి ఆటంకాలు జరగకుండా పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఎమ్మెల్యే కృష్ణారావు. భారం పెట్టుకోకండి. గవర్నమెంట్ మాకు ప్రెషర్స్ ఏమైనా ఉన్నాయి, పని చేయొద్దు అనేది ఏ గవర్నమెంట్ చెప్పదు కదా. మరి మీరు ఉన్నటువంటి సమస్యలు మీ కడుపులో ఏమన్నాయో నాకు లెటర్ నాకు ఇది ఇష్టమైన తయారు చేయండి సార్, మీ పబ్లిక్ అడుగుతున్నాను పంపండి. నేను నా దండాలు ఏం పడతా, పొద్దున అవుతాయి, మంత్రి కాలు పడుకుంటా, లేకపోతే ముఖ్యమంత్రి కాలు పడుకుంటా, లేకపోతే కమిషనర్ కాలు పడుకుంటూ తెస్తాం. డెబ్బైతో గెలిపించి జనం నన్ను అంత ఈజీగా గెలిపేయాలి. హైదరాబాద్లో హైయెస్ట్ మెజారిటీ కూకట్పల్లి కాన్స్టిట్యూన్సీ మీ అందరి దయవల్ల, ప్రజల దయవల్ల. కాబట్టి మనం కూడా ప్రజలకు దగ్గరే ప్రయత్నం చేద్దాం. మీరు ఇన్ని వర్క్స్ ఉన్నాయి, ఇవన్నీ 50 లక్షలు 60 లక్షలు ₹1 కోటి వర్క్స్, ₹1 కోటి వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. సీసీ రోడ్ మరి కొత్త బడ్జెట్ ఎందుకు? ఇవి వేసి సరిపోవాలి. ఇవి అయినాక ఈ కంప్లీట్ అయినాక మనం కొత్త బడ్జెట్కి వెళ్దాం. దేవాలయ పెట్టి ఇసుకున్నారు గేవాడు వస్తే పనులు తిరుగుతున్నాయి, రోడ్డు పట్టించుకోవాలి. ఆడ చూస్తే ఫోన్ బిల్లు అన్ని దేవుళ్ళ పనులు తిరుగుతున్నాయి. భద్రనగర్లో చూస్తే భద్రనగర్ పెద్ద గిరివాడు దాని అది కంప్లీట్ లేదు. బీసీలంతా ఐక్యతగా ఉండాలన్నారు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్. బీసీల మీద అణిచివేత, వివక్ష జరిగిందని ఆరోపించారు. బీసీ కుల సంఘాలు, మేధావుల జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రిజర్వేషన్లు ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. సర్వేలో 51% మంది ఓబీసీలున్నారని తెలిపారు. తెలంగాణలో కూడా కులగణన చేపట్టి బీసీలకు న్యాయం చేయాలని కోరారు. ఎన్నో కులాలను బీసీల్లో కలపాలని తెలిపారు. రాష్ట్రంలో డ్రగ్స్ ఊసే లేకుండా చేయాలనే ఉద్దేశంతో ప్రణాళికలు చేస్తున్నారు సిటీ పోలీసులు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో MDMA హ్యాషాయిలు సరఫరా చేస్తున్న గ్యాంగ్స్ను పట్టుకున్నారు పోలీసులు. డ్రగ్స్ సప్లై చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పోలీసులు. రాష్ట్రంలో డ్రగ్స్ అనే మాట లేకుండా చేసేందుకు ముమ్మరంగా కృషి చేస్తున్నారు. డ్రగ్స్ సంబంధించి చిన్న క్లూ దొరికినా నిందితులను పట్టుకునేదాకా విడవడం లేదు సిటీ పోలీసులు. హైదరాబాద్ కు చెందిన భరత్ రెడ్డి లావిష్ లైఫ్ స్టైల్ కు అలవాటు పడి డ్రగ్స్ కు బానిసయ్యాడు. అతని స్నేహితుడు విఖ్యాత్తో బెంగళూరులో తక్కువ ధరకు డ్రగ్స్ కొనుగోలు చేసి హైదరాబాద్లో ఎక్కువ ధరకు అమ్మాలని డిసైడ్ అయ్యారు. బెంగళూరులో MDMA గ్రాము 1200కు కొనుగోలు చేసి ఇక్కడ 5,000 రూపాయలకు అమ్మాలని ఫిక్స్ అయ్యారు. అలా 26 గ్రాములు MDMAను ఓ వ్యక్తికి అమ్ముతుండగా రెడ్ హ్యాండెడ్ గా రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. The first one, the first accused name is Bharat Reddy, who is a drug peddler, very young actually, just 21 years of age. He's a dropout from a good college, very lavish lifestyle, and he wants to go abroad, trying to earn money through this illicit means. Adi kuda pata record kuda undi. This is not the only incident. So he is a drug peddler. The second person's name is Vikhyat. Again, inka takwa vayasu. He's only a teenager. He's a 19-year-old boy, and these people have procured about 26 grams of MDMA from Bangalore. So these people intak mundu kuda vallu supply chestunaru. They are having some group of people in వాళ్ళకి కమ్యూనికేషన్ లో ఉన్నారు, and they regularly check the demand for these kind of drugs, methylene dioxy, methamphetamine. It's a very potent kind of drug, and in common language we call it ecstasy. That's a common term, and the moment you consume it, it gives lot of hallucinations. డ్రగ్స్ గంజాయితో పాటు హ్యాష్ ఆయిల్ కి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. నగరానికి చెందిన దినేష్, తాళపల్లి భరణి గంజాయి, హ్యాష్ ఆయిల్ కు అడిక్ట్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో తక్కువ ధరకు హ్యాష్ ఆయిల్ కొనుగోలు చేసి ఎక్కువ ధరకు ఇక్కడ అమ్మకాలు చేయాలని ప్లాన్ చేశారు. నర్సీపట్నం వెళ్లి లీటర్ 50,000 లెక్కన 2 లీటర్ల హ్యాష్ ఆయిల్ కొనుగోలు చేశారు. పక్కా సమాచారంతో అన్నాజీపురం క్రాస్ రోడ్ దగ్గర నిందితులను పట్టుకుని 2 లీటర్ల హ్యాష్ ఆయిల్, 2,500 నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. Dinesh, again he's a 28-year-old man. If you see, most of the accused people are very young. He's working as a car mechanic, and he's also a drug peddler. His associate
His name is Amartulli Honest, and he is a carpenter. And again, he is also young, 29-year-old. Both of them are natives of Borabanda in Hyderabad city. Iddari Kalsi, they have brought this hash oil. Now, hash oil is also another very potent kind of drug. It's a partly liquid drug which is obtained from hashish, and again, it's a very more potent than marijuana or from the poppy. It is effect is much higher. So these people, they have been able to procure about 2 liters of hashish oil, Narsipatnam area of Visakhapatnam. So that is the agency area, andarki telusu. It's a majorly tribal area. But the background sources kuda memo work out chestunnamo. Generally, in all these cases, the origin and the destination are also equally important. సిటీలో డ్రగ్స్ సప్లైపై నిఘా పటిష్టంగా ఉందని అంటున్నారు సిటీ పోలీసులు. సిటీ శివారు ప్రాంతాల్లోని విద్యా సంస్థల దగ్గర రెగ్యులర్ మానిటరింగ్ చేస్తున్నట్లు తెలిపారు. విద్యా సంస్థల్లో యాంటీ డ్రగ్ టీమ్స్, స్టూడెంట్స్ లోనే లీడర్లను ఏర్పాటు చేసి డ్రగ్స్ కు సంబంధించిన సమాచారం వచ్చే విధంగా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామన్నారు సిపి తరుణ్ జోషి. తల్లిదండ్రులు కూడా పిల్లల కదలికలపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు పోలీసులు. We are trying to get some student leaders within the college who can serve as they can give us some information, and we are creating some anti-drug committees. Committees lo kuda important people involving the management plus the students and the teachers, and collectively they will observe what is going on. Etla nadustundi college lo em jarugutundi, baita nunchi strangers vastunaru, lekapothe baita daggara any cigarette shops or pan shops are there, any suspicious activities happening. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతోంది. సీఎం రేవంత్ ఆదేశాలతో నార్కోటిక్స్ బ్యూరో పోలీసులు డ్రగ్స్ పెడ్లర్లపై నిఘా పటిష్టం చేశారు. డ్రగ్స్ సప్లై చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పోలీసులు. యువత తమ శక్తియుక్తులను డ్రగ్స్ మాయలో పడి వృధా చేసుకోకూడదన్నారు సిపి తరుణ్ జోషి. ఒక్కసారి డ్రగ్స్ వాడినా సరే అది మెల్లమెల్లగా వ్యసనంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు సిపి తరుణ్ జోషి. డ్రగ్స్ మీద పోలీసులు చేస్తున్న పోరాటానికి యువత సహకరించాలన్నారు. డ్రగ్స్ వినియోగానికి దూరంగా ఉండటంతో పాటు డ్రగ్స్ సరఫరా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిస్తే తమకు తెలియజేయాలని సూచించారు సిపి. డ్రగ్స్ రహిత సమాజం కోసం పోలీస్ శాఖ, యువత, సమాజంలోని అన్ని వర్గాలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు సిపి. రాచకొండ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ వినియోగం, దాని ప్రభావంపై యువతకు పరిజ్ఞానం కల్పించేందుకు సోషల్ మీడియాతో పాటు కాలేజీలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. జూన్ 26న అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక రోజు సందర్భంగా రాచకొండ కార్యాలయంలో నిషేధిత మత్తు పదార్థాల వ్యతిరేక ప్రచార పోస్టర్లను రిలీజ్ చేశారు సిపి తరుణ్ జోషి. ఉస్మానియా యూనివర్సిటీలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పీసీసీ అధికార ప్రతినిధి చెనగాని దయాకర్ ఆధ్వర్యంలో కేక్ని కట్ చేసి రాహుల్కి శుభాకాంక్షలు తెలిపారు విద్యార్థులు. రాహుల్ గాంధీ ప్రతిపక్ష హోదాలో ప్రజల పక్షాన పోరాడతారని అన్నారు దయాకర్. నీట్ పరీక్ష అవకతవకలపై విద్యార్థులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు. ప్రజలు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కోరుకుంటుందని అన్నారు. భవిష్యత్తులో రాహుల్ ప్రధాని కావడం ఖాయమన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో జరుపుకొని ఇవాళ భారతదేశ యువతకు ఒక స్ఫూర్తిదాయకంగా ఇవాళ భారత్ జోడో యాత్ర లేకపోతే న్యాయ జోడో యాత్ర చేసి దేశ ప్రజల్ని సమస్యలు తెలుసుకొని ఒక యుద్ధవీరుడుగా నిలిచినటువంటి సందర్భంలో ఈ దేశంలో మోడీ ప్రభుత్వంలో ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ ఒక ధైర్యం ఇచ్చి ప్రజల పక్షాన నిలుస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారు ఈ దేశ ప్రజలు ఆయన నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. భవిష్యత్తులో కూడా ఆయన ప్రధానమంత్రి కాబోతుండు. కేవలం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలోనే ఈ దేశంలోనే రైతులకు గాని, నిరుద్యోగులకు గాని అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని కూడా మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. కాబట్టి రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఇవాళ నీటుకు 24 లక్షల మంది విద్యార్థులకు ఆయన చేస్తున్న ఒక పోరాటం సంఘీభావం తెలిపి ఇవాళ 15 రోజులుగా రాహుల్ గాంధీ నీటి విద్యార్థుల పక్షాన మద్దతు తెలుపుతూ వాళ్లకు సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కాంగ్రెస్ ముందుంటుందని కూడా వాళ్లకు భరోసానిచ్చినటువంటి పరిస్థితి మనందరూ చూసినాం. కాబట్టి
రాహుల్ గాంధీ భవిష్యత్తులో ప్రధాని అవ్వడం ఖాయమని అన్నారు సేవాదల్ కాంగ్రెస్ స్టేట్ జనరల్ సెక్రటరీ నిరంజన్ యాదవ్. బడుగు బలహీన వర్గాల కోసం కష్టపడే నాయకుడు రాహుల్ గాంధీ అని కొనియాడారు. నిరంజన్ యాదవ్ ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు విద్యార్థులు. ఈ సందర్భంగా రాహుల్ జీకి బర్త్డే విషెస్ తెలిపారు. అంటే ఒక ప్రభంజనముగా దేశ ప్రజలు చూస్తున్నారు. కుల మత తత్వానికి విరుద్ధంగా బడుగు బలహీన వర్గాలకు ఒక దేవుడిలాగా ఈ దేశ ప్రజలు చూస్తున్నారు. అదేవిధంగా నేను రాహుల్ గాంధీతో పాటు భారత్ జోడోలో పనిచేయడం జరిగింది. భారత్ జోడోలో అతను చూసే విధానం, ప్రతి ఒక్కరిని ఆదరించే విధానం, ఈ దేశ ప్రజల కోసం ఎంత కష్టపడుతున్నా అనేది మేము చూసాము. అది ప్రతిరోజు అనుక్షణం 5 నెలలు అతనితో ఉండి మేము అతను చెప్పే విధానాలు కానీ, అతను ఉండే విధానం కానీ ప్రతిదీ ఈ దేశ ప్రజలకు ఉపయోగపడేటట్టు 100 ఏళ్లకు సరిపడేట్టుగా ఆయన ప్లానింగ్ చేస్తున్నాడు. అదేవిధంగా కుల మత అనేది లేకుండా ఈ బడుగు బలహీన వర్గాల సంక్షేమాల కోసం కృషి చేసే విధానం ఈరోజు ఆదర్శప్రాయంగా ఉందని చెప్పవచ్చు. అదేవిధంగా మనం ఆలోచించాలి, ప్రతి ఒక్కరు ఈ దేశ ప్రజలు మంచి చేసేవానికి పట్టం కట్టే యోచనలోనే ఉన్నారు. కొద్దిగా ధోరణిలోనే ఈరోజు మిస్ అయింది. దేశ ప్రధాని, కాబోయే దేశ ప్రధాని ఎవరైనా ఉన్నారంటే అది రాహుల్ గాంధీ మాత్రమే. మార్కెట్ రేటు కంటే తక్కువ ధరకు బంగారం ఇస్తామని మోసం చేసిన నకిలీ ముఠాను అరెస్టు చేశారు రాచకొండ పోలీసులు. చౌకగా బంగారం వస్తుందంటే ఎవరికి మాత్రం ఆశ ఉండదు. బంగారం మాటున సాగుతున్న నకిలీ నోట్లు, గోల్డ్ వ్యాపారాన్ని బట్టబయలు చేశారు పోలీసులు. 2 కిలోల బంగారం కావాలని భారీగా డబ్బులు చెల్లించి మోసపోయినని గ్రహించిన వ్యాపారి పోలీసులను ఆశ్రయించడంతో ఈ దొంగల ముఠా వెలుగులోకి వచ్చింది. బంగారం వ్యాపారులే టార్గెట్ గా మోసాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేశారు రాచకొండ పోలీసులు. బోడుప్పల్కు చెందిన దిలీప్ అనే వ్యాపారి తక్కువ ధరకు బంగారం దొరుకుతుందని తన స్నేహితుడు సురేష్ ద్వారా తెలుసుకున్నాడు. ఇద్దరూ కలిసి బెంగళూరు వెళ్లి విజయ్, హరీష్ అనే ముఠాను కలిశారు. అక్కడ బంగారం వ్యాపారి దిలీప్ విజయ్కి 6 లక్షల రూపాయలు చెల్లించడంతో 81 గ్రాముల బంగారం ఇచ్చాడు. తర్వాత మిగిలిన 20 గ్రాముల బంగారం బోడుప్పల్కి వచ్చి ఇచ్చాడు. He is the associate of A1. అతను కూడా ఒక గోల్డ్ బిజినెస్ లాగా ప్రిటెండ్ చేస్తున్నారు. ప్రతిసారి ఇది కస్టమర్స్ వస్తే he is showing them the gold and they are showing them as if it is a genuine gold. So he is as if he is a supplier. So the supplier laga the pretend chesi the customers ki lure chestunaru. Generally what they do is first time the customers vaste they will give the original gold for very less amount. For example, the mana case lo just by paying 6 lakh rupees they have given gold of 81 grams. 81 grams original genuine gold icharu first time. So that is basically endukante so that the customer will be believing. నమ్మకం కోసం ఫస్ట్ టైం ఒరిజినల్ గోల్డ్ ఇస్తున్నారు. నమ్మకం పెరగడంతో మరో 2 కేజీల గోల్డ్ కావాలని అడిగాడు బంగారం వ్యాపారి దిలీప్. అందుకు గాను 20 లక్షల రూపాయలు అడ్వాన్స్ గా ఇచ్చాడు. ఆ తర్వాత 90 లక్షల రూపాయలు చెల్లించాడు. డబ్బులు అందాక విజయ్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, రేపో మాపు అంటూ మాటలు చెప్తుండడంతో అనుమానం వచ్చిన దిలీప్ పోలీసులను ఆశ్రయించాడు. దర్యాప్తులో భాగంగా ఈ ముఠా ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. డీల్ కుదుర్చుకునే సమయంలో ఏదైనా తేడా వస్తే నకిలీ పోలీసును తయారు చేస్తుంది ఈ ముఠా. బెదిరించినట్లు నటించి మొత్తం డబ్బును తీసుకెళ్తుంది. బంగారం వ్యాపారం చేసే యజమానులను ఈ ముఠా టార్గెట్ చేసి మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు రాచకొండ సిపి తరుణ్ జోషి. బోడుప్పల్కు చెందిన వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదుతో ముఠా మోసాలు బయటకొచ్చాయన్నారు. ఏపీకి చెందిన రౌడీ షీటర్ అజయ్ ముఠాను పట్టుకున్నామన్నారు. నిందితుల నుంచి 5 కిలోల బంగారం బిస్కెట్లతో పాటు సుమారు 6 కోట్ల నకిలీ కరెన్సీని సీజ్ చేశామని తెలిపారు రాచకొండ సిపి తరుణ్ జోషి. 2 కిలోస్ గోల్డ్ ఉన్నాయి, మీరు మాకు డబ్బులు ఇస్తే మేము అన్ని 2 కిలోస్ మీకు ఇస్తాం. సో దీస్ పీపుల్ దే వర్ ఆపరేటింగ్ ఫ్రమ్ బెంగళూరు అండ్ అవర్ విక్టిమ్ హ్యాస్ గాన్ టు బెంగళూరు. అది ఫస్ట్ టైం కూడా బెంగళూరులో ఇచ్చారు, బెంగళూరులో ఒరిజినల్ గోల్డ్ ఇచ్చారు. తర్వాత సెకండ్ టైం ఆల్సో దే కాల్ దెమ్ టు బెంగళూరు అండ్ దెన్ దే ట్రై టు డైవర్ట్ ఇట్. మళ్ళీ చెన్నైలో రావాలి, దెన్ దే అగైన్ వెంట్ టు చెన్నై అండ్ దెన్ దే టోల్డ్ దెమ్ దట్ ఫైనలీ మీకు హైదరాబాద్లో మేము డెలివరీ ఇస్తాం.
If you can give us almost more than 1 crore డబ్బులు మాకు ఇస్తే we will give you 5 kg gold. మాకు 1 crore 40 lakhs డబ్బులు మీరు ఇవ్వాలి. I will give you 5 crore genuine gold. నిందితులు విజయ్, సెందిల్, సునీల్ గవాస్కర్, సురేష్ల వద్ద నుంచి 5 కిలోల నకిలీ బంగారం బిస్కెట్లు, సుమారు 6.8 కోట్ల రూపాయల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. జిహెచ్ఎంసీలో ప్రతిరోజు ఏదో ఒక అవినీతి బట్టబయలు అవుతూనే ఉంది. మొన్న అక్రమ నిర్మాణాలు, నిన్న స్ట్రీట్ లైట్స్, ఇటీవల బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్లు స్కామ్, ఇప్పుడు కార్మికుల డ్యూటీకి హాజరు కాకుండా డ్యూటీకి వచ్చినట్లు చూపిస్తున్నారు. అలా లక్షల రూపాయలను కొట్టేస్తున్నారు కొందరు అధికారులు. జిహెచ్ఎంసీ అంటే అవినీతి అక్రమాలకు అడ్డాగా మారింది. ఎక్కడ ఏ కొంచెం సందు దొరికినా అందిన కాడికి జేబులు నింపుకుంటున్నారు కొందరు అధికారులు. ఏకంగా కార్మికుల పేరుతో లక్షల జీతాలు దండుకున్న ఘటన ఇటీవల బయటపడింది. జిహెచ్ఎంసీలోని మెడికల్ ఆఫీసర్లు, శానిటేషన్ సూపర్వైజర్లు కొత్త ప్లాన్లు వేసి కార్మికుల పేరుతో జీతాలు కొట్టేస్తున్నారు. కార్మికులకు జీతం వచ్చేది 18,500, అందులో కటింగ్ పోతే 15,500 వారికి చేతికి అందుతుంది. మళ్ళీ అందులో నుంచే ప్రతి నెల 500 రూపాయలు సూపర్వైజర్లకు కమిషన్ ఇవ్వాల్సిందే. అది ఒక పక్క నడుస్తున్న కథ. ఇప్పుడు అటెండెన్స్ యాప్పై పడ్డారు కొందరు అధికారులు. జిహెచ్ఎంసీ అటెండెన్స్ యాప్లోని కొన్ని లొసుగులను పట్టుకొని ప్రతి నెల దాదాపుగా సగం జీతం నొక్కేస్తున్నారు మెడికల్ ఆఫీసర్లు, ఎస్ఎఫ్ఏలు. వారిని ఏకంగా విజిలెన్స్ అధికారులే రెడీ హ్యాండెడ్గా పట్టుకొని నిర్ధారించారు. గతంలో బయోమెట్రిక్ మిషన్తో కార్మికుల అటెండెన్స్ను సంబంధిత సూపర్వైజర్లు తీసుకునేవారు. అయితే కార్మికుల ఫేక్ ఫింగర్ ప్రింట్స్ తయారు చేసి అటెండెన్స్ తీసుకుని అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వచ్చాయి. దీంతో బయోమెట్రిక్ అటెండెన్స్ విధానానికి స్వస్తి చెప్పి ఫేషియల్ రికగ్నిషన్ యాప్ను జిహెచ్ఎంసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫేషియల్ రికగ్నిషన్ యాప్లో అటెండెన్స్ పడాలంటే మనిషి లైవ్లో ఉండి వారి కళ్ళు మెదపడం, ముఖంలో కదలిక ఉంటేనే అటెండెన్స్ తీసుకుంటుంది. అయితే ఇప్పుడు ఒక ఫోన్లో ఫోటో తీసి అటెండెన్స్ తీసుకున్నా లేదా నార్మల్ ఫోటోలో నుంచి కూడా అటెండెన్స్ వస్తుంది. అంటే కార్మికులు డ్యూటీకి రాకపోయినా వారి ఫోటోలను తీసుకుని ఫేక్ అటెండెన్స్ వేసి వారికి వచ్చిన జీతంలో నుంచి అటెండెన్స్ వేసిన రోజులకు సంబంధించిన డబ్బులను శానిటేషన్ సూపర్వైజర్లు, మెడికల్ ఆఫీసర్ నొక్కేస్తున్నారు. ఇదే విషయాన్ని ముషీరాబాద్ సర్కిల్కు సంబంధించిన ఒక కార్మికురాలు విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇచ్చింది. దీంతో రంగంలోకి దిగారు. ముషీరాబాద్ సర్కిల్లో దాదాపు 30 మంది సూపర్వైజర్ల మొబైల్ ఫోన్స్ను స్వాధీనం చేసుకుని చెక్ చేశారు. వాటన్నింట్లో కార్మికులకు సంబంధించిన వివిధ యాంగిల్లో ఫోటోలు కనిపించాయి. దీంతో నిజంగానే ఫేషియల్ రికగ్నిషన్ యాప్లో ఈ ఫోటోలతో అటెండెన్స్ పడుతుందని చెక్ చేశారు. అప్పుడు అటెండెన్స్ వస్తుందని తేలింది. రాబోయే రోజుల్లోనైనా కార్మికుల అటెండెన్స్ తీసుకునే విధానంలో పకడ్బందీ మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. లేదంటే జిహెచ్ఎంసీ అంటే అవినీతి అక్రమాలకు అడ్డా అని పేరు రావడం ఖాయం.